ఒకే ఒక బ్లౌజ్ వల్ల నా టైలరింగ్ జీవితమే మారిపోయింది. అది ఎలా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా? గత కొన్ని సంవత్సరాలుగా నేను థ్రెడ్ పైపింగు ఇంత ఫినిషింగ్ నేర్చుకోగలిగాను అంటే ఒక్క బ్లౌజు ఒక్క పర్సన్ నాకు ఆ బ్లౌజ్ ఇవ్వడం వల్ల. 11 సంవత్సరాలు అవుతుంది నేను థ్రెడ్ పైపింగ్ వేయబట్టి. ఇప్పటిది కాదండి, 11 సంవత్సరాల క్రితమే నేను ఈ థ్రెడ్ పైపింగు లోడింగ్తో నేర్చుకున్నాను. ఒకప్పుడు అసలు థ్రెడ్ పైపింగ్ ఏంటో తెలీదు, ఆ పైపింగ్ దారం కూడా ఎలా ఉంటుందో తెలియదు అనమాట. అటువంటిది కొన్ని వందల మంది కస్టమర్సు, వేల బ్లౌజులు, లక్షల సంపాదన ఉంటుంది ఈ ఒక్క పైపింగ్ తోటని నేను గ్రహించాను. అది ఎలా స్టార్ట్ అయింది నా జర్నీ థ్రెడ్ పైపింగ్ వైపు నేను ఇంత ఫినిషింగ్ ఇవ్వడానికి అన్నది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. వీడియో అయితే చూసేయండి. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. నాకు ఒక 2-3 డేస్కి ఒక్కసారన్నా ఈ కమెంట్ అయితే వస్తుంది. ఏంటంటే, అక్క మీరు అసలు టైలరింగ్ ఏ ఛానల్లో చూసి నేర్చుకున్నారు? మీరు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నారా, లేకపోతే ఎక్కడైనా బోటిక్లో నేర్చుకున్నారా అనేసి అడుగుతూ ఉంటారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్లో నా టైలరింగ్ జర్నీ అనేసి మీకు ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే వీడియో చేశాను. ఆ వీడియోస్ మన ఫాలోవర్స్ అయితే అర్థమవుతుంది. కొత్తగా యాడ్ అయ్యారు కదా మనకి, అందరూ అడుగుతుంటారనమాట. కానీ అలా అని మన నేర్చుకున్నటువంటి విద్యని ఎవరి ద్వారా నేర్చుకున్నామన్నది చెప్పడం చాలా గర్వం అనమాట. ఎందుకు అనంటే గర్వకారంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మనం నేర్పించకపోవచ్చు, అసలు వాళ్ళకి టచ్చే లేదు. నేను కస్టమర్ ద్వారాగా థ్రెడ్ పైపింగ్ నేర్చుకున్నాను. వాళ్ళకి టచ్ లేకపోయినా మనకు ఒక బ్లౌజ్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అది ఎలా స్టిచ్ చేశారు ఏంటి అన్నది మనం గమనిస్తూ ఉంటాం. అలా గమనించి నేర్చుకున్నదే నేను లోడింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ అనమాట. నేను ఏ యూట్యూబ్ ఛానల్ చూసి నేర్చుకున్నది కాదు, ఇప్పటిది కాదు. నేను కరెక్ట్గా ఒక 11 ఇయర్స్ అవుతుంది థ్రెడ్ పైపింగ్ వేయబట్టి. అక్క థ్రెడ్ పైపింగ్ అంత ముందే వచ్చిందా అని మీకు డౌట్ రావచ్చు. నేను ఆర్మీ క్వార్టర్స్లో ఉన్నప్పుడు, ఢిల్లీ దగ్గర హర్యానాలో ఉన్నప్పుడు 11 సంవత్సరాల క్రితం నాకు ఒక ఆఫీసర్ మేడం వచ్చేసి బ్లౌజ్ ఇచ్చారనమాట. అది చాలా డిఫరెంట్గా ఉంది. అంటే అసలు మోడల్ స్టిచ్ చేయించుకోరు వాళ్ళు, ఓన్లీ స్లీవ్లెస్ ప్రిన్స్ కట్ స్టార్ట్ అయింది నాకు అక్కడే లైఫ్. థ్రెడ్ పైపింగ్ కూడా అక్కడే స్టార్ట్ అయింది. ఎలా అంటే మా పాపకి స్టిచ్ చేసేవి అన్నీ కూడా చూస్తూ ఉండేవారు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. అలాగే నేనైతే మీకు ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్లోనే చెప్పుకుంటూ వచ్చాను, మనకున్న పిల్లలకి కుడుతూ ఉంటేనే మన వర్క్ ఇంప్రూవ్ అయిద్దని. నేనైతే అప్పుడు కుట్టే అవకాశం లేకపోయినా బయట మా పాపకు వేసి ప్రతి మోడల్ కుట్టి నేను బయటికి వెళ్ళినప్పుడు చూసి నా వర్క్ను గమనించి అడిగేవారు. కానీ నేను ఎవరికి స్టిచ్ చేసేదాన్ని కాదు, కానీ కొంచెం ఫ్రెండ్లీగా ఉండేవారనమాట. ఆఫీసర్స్ వైఫ్ ఉంటారు కదా, వాళ్ళు నా దగ్గర స్టిచ్ చేసుకోవడానికి ఫస్ట్ ట్రయల్కి ఒక బ్లౌజ్ తెచ్చిచ్చారు. ఆ బ్లౌజ్ చూసి నేను చాలా భయపడ్డాను ఫస్ట్. అది ఢిల్లీలో స్టిచ్ చేయించుకున్నారనమాట వాళ్ళు బోటిక్లో. ఢిల్లీలో అంటే అప్పట్లోనే వాళ్ళు ఫ్రంట్ ప్రిన్సెస్ కట్, అలాగే కటోరీ బ్లౌజెస్ ఫేమస్ అనమాట నార్త్ సైడ్. తను తీసుకొచ్చిన తర్వాత స్టిచ్ చేయమని అడిగారు నన్ను. వాళ్ళు అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఒక హెల్పర్ సహాయం తీసుకొని కారులో వెళ్ళి స్టిచ్ చేయించుకోవాలి. ప్లస్ పాపకి ఇన్ని మోడల్స్ స్టిచ్ చేశాను కాబట్టి ఒక బ్లౌజ్ ట్రై చేయొచ్చు కదా అనేసి అన్నారు. తను ఒకటే చెప్పారు, తప్పకుండా మీరు కుడతారు, ట్రై చేయడం కూడా కాదు, మీరు కుడతారు, కావాలంటే మీరు నాకు ఆదికిచ్చిన బ్లౌజ్ ఇవ్వక్కర్లేదన్నారు. మనం ఊరుకుంటామా? కొత్తది ఏదన్నా మనకు కంటపడితే దాన్ని ముందు పర్సన్ కుట్టకపోయినా పర్లేదు, మనం అది తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్తో నేను ఉంటాను. అయితే అది ప్రిన్సెస్ కట్టు, కప్స్ వేసి విత్ లోడింగ్ పద్ధతిలో పైపింగ్ ఉంది. ఇక ఎటువంటి మోడల్ లేదన్నమాట, ఫ్రంట్ ఓపెన్. నేనేం చేస్తానంటే మేడం రిక్వెస్ట్ మేరకు నేను ఆ బ్లౌజ్ మొత్తం ఉప్పదీసేసుకుంటాను, పేపర్ కటింగ్ చేస్తాను. లోడింగ్ పద్ధతిలో పైపింగ్ ఎలా నేర్చుకున్నానంటే, అది ఉప్పదీసే క్రమంలో ఫస్ట్ నెక్ దగ్గర ఉప్పదీశాను, ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి వైపు ఉప్పదీసేస్తే నాకు అర్థమైందనమాట. అది లేయర్గా చూసి ఫస్ట్ భయపడ్డాను. అంటే మనకు అర్థమవుతుంది కదా, ఒక లైన్ స్టిచ్ చేశాక మళ్ళీ లైనింగ్కి స్టిచ్ చేస్తాము, ఒక లేయర్ వస్తుంది. థ్రెడ్ పైపింగ్ వచ్చేసి మన క్లాత్లో పైపింగ్ దారం పెట్టి కుడతాము, అవి ఒక 2, పైన మెయిన్ క్లాత్, అట్లాగా 4 లైన్స్ లాగా క్లాత్ ఉంటే నేను చూసి భయపడ్డాను. ఏంటి ఇన్ని 4 మడతల్లోకి దారం ఎలా వెళ్ళింది అని. అంటే ఇప్పుడు ఈజీగా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనకి యూట్యూబ్లో కానీ నెట్లో కానీ
అసలు పైపింగ్ ఎలా తయారు చేసుకుంటాం ఏంటనే అర్థమవుతుంది. అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ అన్న అయితే కొంచెం ఎవరన్నా మనం బోటిక్స్లో స్టిచ్ చేసేటప్పుడు చూస్తేనో లేకపోతే ఎవరన్నా చెప్తేనో అవగాహన ఉంది. కానీ 10-11 ఇయర్స్ బ్యాక్ అంటే మాత్రం నాకు తెలిసి మన సైడ్ అయితే లేదు. నేను నార్త్ సైడే ఫస్ట్ చూశానమాట. అలా నాకు ఏంటా ఏదో ఒక ఒక ఉంటుంది కదా, మనం ఏమి పూర్ణాలు చేస్తే లోపలికి పిండి ఎలా వెళ్ళింది అన్నట్టు థ్రెడ్ పైపింగ్కి ఇన్ని లేయర్స్ దాటుకొని ఒక దారం ఎలా వెళ్ళింది అన్నది నాకు చాలా టెన్షన్గా అర్థం కాలేదు. కానీ నేను ఉప్పదీసేసి విసుగొచ్చినప్పుడు ఆ బ్లౌజ్ పక్కన పెట్టేసి నైట్లో పిల్లలు నిద్రపోతారు, మా సార్ వచ్చేసి ఇక డ్యూటీ నుంచి లేట్గా వస్తారు కాబట్టి ఇక మన ప్రయోగాలన్నీ నైట్లోనే ఉంటాయన్నమాట. ఇక దాన్ని మనం వేస్ట్ క్లాత్ తీసుకొని అలా ఎలా లేయర్ ఫామ్ అయింది, ఎలా ఉప్ప తీసుకుంటూ ఒక్కొక్క కుట్టు ఉప్ప తీసి నేను అది థ్రెడ్ పైపింగ్ కుట్టడం, దాన్ని తిప్పేయడం. ఫస్ట్ 3-4 స్టిచ్ చేసిన వరకు అయితే మాటికంటే దారం మీదే పడుతుందన్నమాట. అప్పుడు సింగిల్ ఫుట్టేలేండి యూజ్ చేసింది పైపింగ్ వేయడానికి. ఇక ఆ దారం తీసుకొని మా సార్ డ్యూటీ సండే ఖాళీ అయితే థ్రెడ్ కొనుక్కొని రావడానికి బజార్కి తీసుకెళ్ళడం అనమాట. ఆ చిన్న బ్లౌజ్ తీసుకొని దానిలో ఆ ముక్క ఓపెన్ చేసి ఈ దారం కావాలి అని అంటే ఆ థ్రెడ్ పైపింగ్ దారం అడగడానికి కూడా మనకి తెలియదు అనమాట. అంటే మేము జైల్లో ఉన్న ఖైదీలాగా అప్పుడప్పుడు రిలీజ్ అవుతాం అనమాట. సండేస్ మా సార్ వాళ్ళకి హాఫ్ డే ఉంటే అట్లాగా అలా వెళ్ళి థ్రెడ్ తీసుకొని వచ్చి ఇంట్లో ప్రయోగాలు చేసి ఇక ఆ మేడంకి అయితే నేను స్టిచ్ చేశాను. ఫస్ట్ బ్లౌజ్ అయితే ఫ్రాన్గా చెప్తున్నానండి, పైపింగ్ మీదే ఎక్కిందనమాట. తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ కొంది నేను ఒక 4 బ్లౌజెస్ 5 బ్లౌజెస్కి స్టిచ్ చేశాకే కరెక్ట్గా నాకు బ్లౌజు ఆ థ్రెడ్ మీద ఎక్కకుండా అయితే ఉందన్నమాట. ఆ నెక్స్ట్ బెంగళూరు వెళ్ళిన తర్వాత కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ పైపింగ్కే ఉండడం వల్ల ఇక బాగా కొన్ని వందల బ్లౌజులు స్టిచ్ చేసి చెయ్యి బాగా తిరిగేసి నాకు పైపింగ్ అనేది ఫినిషింగ్ వచ్చింది. అట్లాగే నేను ఎక్కడా నేర్చుకోలేదు. ఒక 20 ఇయర్స్ బ్యాక్ మాత్రం కరెక్ట్గా ఒక 2 మంత్ బిలోనే, అంటే ఒక 50 డేస్ చెప్పొచ్చు. 50 డేస్ బేసిక్ నేర్చుకున్నాను. అప్పుడు టేప్ కొలత కాదు, ఏమీ కాదు. అయినా దాన్నే నేను ఇంప్రూవ్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చాను. ఏ పైపింగ్కి ఎక్కడ వెళ్ళలేదు, నేను ఏ యూట్యూబ్ ఛానల్లో నేర్చుకోలేదు. దీన్ని బట్టి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనకి పట్టుదల ఉంటే దాన్ని నైట్ టైం అయినా సరే దాన్ని ఉప్పదీసి మనం నేర్చుకొని చేయొచ్చు. మీకు ఇప్పుడైతే అంత పరిస్థితి కూడా లేదు, చక్కగా వీడియోస్ రూపంలో మనకి తెలుస్తుంది మీకు. కాబట్టి మంచిగా మీరు పైపింగ్ మాత్రం అస్సలు వదలొద్దు. అడుగుతున్నారు అక్క, నేను ఓల్డ్ వీడియో వేసిన తర్వాత అక్క మీరు పైపింగ్ చాలా చక్కగా మీ చెయ్యి భలే తిరుగుతుంది, ఒక్కసారి ఇంకా క్లియర్గా చూపించండి అని. నేను ఆల్రెడీ 3-4 వీడియోస్ వేసానండి. మన ఛానల్లో అయితే హైలైట్ అయితే పైపింగ్కే 7 లక్షల మంది చూసారనమాట. ఒక్కసారి చూడండి, వీలైతే నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా పైపింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మీకైతే నేను షేర్ చేస్తాను. మీరు గమనించినట్లయితే పెళ్ళిళ్ళకైతే మగ్గం వర్క్స్ వేయించుకుంటారు, ఇంకొంచెం మనకి బడ్జెట్లో రావాలంటే కంప్యూటర్ వర్క్ వేయించుకుంటారు. అదే కనుక రెగ్యులర్ వేరు డైలీ యూజ్ చేసేవైతే తప్పకుండా పైపింగ్కి అయితే ఇప్పుడు ఎక్కువ డిమాండ్గా ఉన్నారనమాట. మీరు గమనిస్తే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే ఎవరో ఒకరు మాత్రమే పైపింగ్ వేయించుకునేవారు. పైపింగ్ అందరికీ రాదు, లేకపోతే కాస్ట్ ఎక్కువ, అట్లా ఇట్లా ఫినిషింగ్ నీట్గా ఉండదని అందరూ కుట్టరు అనేసి ఒక వెనక అడుగు ఉండేవారనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క బ్లౌజ్ నాకు ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను, 100 బ్లౌజెస్ వస్తే 90% పైపింగ్ వెళ్ళేవే. ఆ 10%లో మాత్రమే మగ్గం వర్కు, కంప్యూటర్ వర్కు, ఏదో 1 మామూలు లైనింగ్ బ్లౌజెస్ పైపింగ్ లేకుండా కొంచెం ఏజ్ వాళ్ళు అయితే ఎక్కువ పర్సెంట్ పైపింగ్కే ఉంది. మీరు కనుక టైలరింగ్లో మంచి గ్రోత్ సంపాదించాలంటే తప్పకుండా నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను, పైపింగ్ నేర్చుకోండి. అలానే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటే రాదా అని కాదు, తప్పకుండా వస్తుంది. మీరు గమనించండి, ఒక 10 వీడియోస్ కనుక మీరు చెక్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది వీళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్తో స్టిచ్ చేస్తున్నారు, మనకి ఏ పాయింట్స్ చెప్తున్నారని. అలా చూసి మీరు 1-2 ఛానల్స్ ఫాలో అవుతూ కనుక నేర్చుకుంటే తప్పకుండా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.